ఫ్రెండ్స్ ఈరోజు ఒక విషయం అయితే చెప్పాలి. ఏంటంటే నేమ్ పైన ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే చేశాను. మీకైతే డెఫినెట్లీగా నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ నేను 2 ప్రివ్యూస్ చూపిస్తా. ఒకటేమో సాయి పల్లవి మేడంది, ఇంకోటి మన అనుపమ మేడంది. ఈ 2 ప్రివ్యూస్లో ఏది నచ్చినా చిన్న కామెంట్ చేయండి. అండ్ దీంతో పాటు మన నేమ్తో కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఫుల్ వీడియో. ఇప్పుడైతే ప్రివ్యూ చూద్దాం. ఫ్రెండ్స్ మీరు ప్రివ్యూ అయితే చూశారు కదా, నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఒకసారి ఫుల్ స్క్రీన్తో చూడాలనుకుంటే టెలిగ్రామ్లో వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టిన. టెలిగ్రామ్ కూడా లేకపోతే నేను డైలీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, దాంట్లోకి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి యానిమేషన్లో వీడియోస్ కావాలని కూడా నన్ను అడగండి, నేను డెఫినెట్గా చేస్తాను. అండ్ ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఆప్లో వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు యానిమేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఎవరి పేరు రాసుకోవాలనుకుంటున్నా వాళ్ళ పేరు రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ సెకండ్ కింద ఎడిట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే సాయి, ఓకే అంటే నేను ఫస్ట్ సాయి కాబట్టి ఎస్. అండ్ పైన యారో మార్క్ క్లిక్ చేసి కలర్ క్లిక్ చేసి కలర్ వచ్చేసి వైట్ పెట్టుకోండి. ఈ 18 క్లిక్ చేసి కొంచెం సైజ్ పెంచుకోండి. ఓకే ఎంతంటే 144 PT. ఓకే పైన రైట్ సైడ్ మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ ఈ లిరికల్ వచ్చేసి ఇక్కడ మనకు 4.21 మిల్స్ వరకు జరుపుకోండి. మళ్ళీ కొంచెం రొటేట్ చేసుకోండి ఈ లిరికల్ని. ఓకే ఈ విధంగా మైనస్ రొటేట్ చేసుకుని ఈ విధంగా స్లైడ్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తా అంటే లిరికల్ వచ్చేసి అదే ప్లస్ ఆన్ చేసి డూప్లికేట్ క్లియర్ చేసుకుని రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఓకే మళ్ళీ ఎస్ క్లిక్ చేసి టెక్స్ట్ చేంజ్ చేసుకోండి. ఏ అని క్లిక్ చేసుకోండి. ఓకే ఏ క్లిక్ చేసి మళ్ళీ ఏనైతే క్లిక్ చేసి అదే ప్లస్ ఆన్ చేసి డూప్లికేట్ క్లియర్ చేసుకోండి. ఏని క్లిక్ చేసి ఐ పెట్టుకోండి. ఓకే ఐ పెట్టుకుంటారో ఇది తీసుకొచ్చేసింది. ఓకే పర్ఫెక్ట్. ఓకే చూస్తున్నారు కదా, ఇక్కడ యానిమేషన్ మనకి చేంజ్ అయిపోయింది కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ లిరిక్ క్లిక్ చేసి కింద ఎడిట్ క్లిక్ చేసి పైన రోబోట్ క్లిక్ చేసి ఫౌంట్ పెట్టుకోవాలి. నేను ఫౌంట్ డిస్క్రిప్షన్లో పెడతా. ఓకే నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్న ఫౌంట్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, కావాలంటే నేను పెడతా. ఓకే చూడండి ఇక్కడ మీరు ఏ ఫౌంట్ కావాలన్నా మీరు డెఫినెట్లీగా అడగండి, నేను పెడతా. ఓకే యానిమేషన్ ఈ విధంగా వచ్చేసి సైజ్ కొంచెం పెంచుకోండి. ఓకే పర్ఫెక్ట్ ఈ విధంగా కొంచెం జూమ్ పెట్టుకోండి. ఓకే ఓకే లెవెల్లో ఉండాలి మనకి ప్రతి లిరిక్లో వచ్చేసి. ఓకే పర్ఫెక్టా. ఇప్పుడు మీరు ఏం చేస్తా అంటే ఈ లిరిక్ అండ్ ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మనం మీద ఒక ఫోటో స్టార్ట్ చేసుకుందాం. ఓకే నేను ఒక ఫోటో స్టార్ట్ చేసుకుని రొటేట్ క్లిక్ చేసి ఈ విధంగా రొటేట్ పెట్టుకుంటున్నా. రొటేట్ పెట్టుకోగానే ఈ ఫోటోని వచ్చేసి ఇక్కడ మనకు టైమింగ్ చెప్తా 4.21 మినిట్స్లో జరుపుకోండి. అండ్ ఇక్కడ మీరు ఎస్ని అయితే లాంగ్ ప్రెస్ పైకి తీసుకోండి. సారీ అన్ని ఓకే అన్ని లిరికల్. ఓకే లిరికల్ పైకి ఉండాలి, ఫోటో కింద ఉండాలి. ఈ లిరికల్ లాంగ్ ప్రెస్ చేయండి, ఎస్ని లాంగ్ ప్రెస్ చేయండి. పైన 3 బాక్సెస్లో సెంటర్ బాక్స్ ఇచ్చింది మనకు. ఎస్ అనేది కొంచెం దాంట్లో కొంచెం చేంజ్ అయింది కదా, ఫోటో వచ్చేసింది మనకు. ఇప్పుడు గ్రూప్ క్లిక్ చేసి కింద ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ఫోటో కొంచెం తగ్గించుకోండి. కొంచెం తగ్గించుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇక్కడ. ఓకే సైజ్ అని కొంచెం తగ్గించుకోండి, అడ్జస్ట్మెంట్ కంపల్సరీ చేసుకోండి. ఓకే పర్ఫెక్ట్. ఓకే చూస్తున్నారా, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు ఎస్లో మనకు ఫోటో యానిమేషన్ వచ్చేసింది. ఓకే మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఏలో ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో కూడా క్లిక్ చేస్తా. ఓకే ఇంకో ఫోటో కూడా యానిమేషన్ నేను యాడ్ అయితే చేస్తా. మళ్ళీ కొంచెం రొటేట్ చేసుకుంటున్నా. మళ్ళీ కొంచెం సైజ్ తగ్గించుకొని ఇప్పుడు నేను ఈ ఫోటోలో వచ్చేసి ఏ పెడతా ఆగండి. ఎండింగ్ స్లైడ్ చేస్తున్నా. మళ్ళీ ఏనైతే లాంగ్ ప్రెస్ ప్యాక్ తీసుకోండి. ఫోటో అండ్ ఏ పైన 3 బాక్సులు సెంటర్ బాక్స్. ఇప్పుడు ఏ గ్రూప్ వచ్చేసి కింద ఎడిట్ గ్రూప్ ఇచ్చేసి ఫోటోని కొంచెం సైజ్ తగ్గించుకోండి. ఓకే ఈ విధంగా మీ పేరు ఏముంటుందో ఆ పేరు అంటే ఈ విధంగా టైప్ చేసుకొని దాంట్లో వచ్చేసి ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే చూస్తున్నారు ఈ యానిమేషన్ అనేది మీరు యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళని నేను యాడ్ చేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు లిరికల్గా వచ్చేసి యానిమేషన్ ఇచ్చేసిన అండ్ ఈ గ్రూప్లో వచ్చేసి కింద బోర్డర్ సైడ్ వచ్చేసి యాడ్ బోర్డర్ క్లిక్ చేయండి. ఇక్కడ సైజ్ అనేది కొంచెం రైట్ చేసుకోవచ్చండి, ఒక 12, 13 అలా పెట్టుకోండి. ఓకే మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి కింద బోర్డర్ సైడ్ వచ్చేసి యాడ్ బోర్డర్ క్లిక్ చేసి కొంచెం పెంచుకోండి ఇక్కడ. ఓకే ఈ విధంగా కంపల్సరీ యాడ్ అయితే చేసుకోండి, అప్పుడు మనకు బోర్డర్ సైడ్ డెఫినెట్గా సూపర్ కనిపిస్తుంది కదా. ఓకే పర్ఫెక్ట్ యానిమేషన్ ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తాను అంటే 3 గ్రూప్ మీద క్లిక్ చేసి అంటే నేను సాయి పల్లవి టోటల్గా రాసుకోవచ్చు కానీ నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే, ఏమనుకోకండి. ఓకే వీటిని అయితే లాంగ్ ప్రెస్ చేసి వీటిని గ్రూప్ చేసుకోండి. పైన 3 బాక్సెస్లో లెఫ్ట్ సైడ్ బాక్స్ క్లిక్ చేస్తే మనకు గ్రూప్ అయిపోతుంది టోటల్గా. ఓకే
ఎటు స్లైడ్ చేసినా మనకు ఏం కాదు. ఓకే, ఈ విధంగా చేసుకోండి మీరు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, యానిమేషన్ అయిపోయింది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను. ఓకే, ఒక ఫోటో యాడ్ చేసి పైన 3 డాట్స్ చేసి ఫుల్ కంప్రమైజ్ చేయరా అండ్ ఎక్స్ట్రా పార్ట్ కట్టు. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో యాడ్ చేసుకుని పైన 3 డాట్స్ చేసి ఫుల్ కంప్రమైజ్ చేయరా. ఈ విధంగా ప్రతి ఫోటోని అయితే యాడ్ చేయండి. నేను యాడ్ చేసిన తర్వాత చూపిస్తాను 1 minute. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, నేను సాయి పల్లవి అని పేరు రాసుకున్నా. అండ్ ఇక్కడ గ్రూప్ చూడండి ఎంత గ్రూప్ ఉన్నాయో. అండ్ వీటిని ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్ని గ్రూప్ ఉన్నాయి కదా, ఇవన్నీ గ్రూప్ని అయితే లాంగ్ ప్రెస్ చేయండి లెఫ్ట్ సైడ్లో. ఈ విధంగా అంటిక్ అయితే పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా అయితే అంటిక్ పెట్టుకోండి. అంటిక్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పైన 3 బాక్సెస్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్ ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ బాక్స్ అనేది క్లిక్ చేయండి. మనకు టోటల్గా గ్రూప్ అయితే అయిపోతుంది. ఓకే, పర్ఫెక్టా. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి సేకేడ్ ఓపెన్ చేసుకోండి. సేకేడ్ ఓపెన్ చేసుకున్నట్టయితే మనకు ఈ యానిమేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ అంటే కొన్ని బ్లింక్ పెట్టిన దీంతో పాటు పెట్టిన కొన్ని యానిమేషన్ పెట్టిన దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ లింక్ చేసి అదే ప్లస్ సంక్ చేసి కాపీ లేట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లో వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ ఈ గ్రూప్ లింక్ చేసి అదే ప్లస్ సంక్ చేసి పేస్ట్ పైన ఆర్మార్క్ చేసి కలర్ ఫిల్ ఆఫ్, బోర్డర్ ఆఫ్, బెనిస్ట్ ఆఫ్, స్పీడ్ మోషన్ ఆఫ్ పేస్ట్ చేయండి. మనకు యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే మనకు యానిమేషన్ ఈ విధంగా కట్టు సెట్ అవుతుంది. అండ్ సెట్ కాకపోతే ఇక్కడ మనకు కొంచెం సెట్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తా అంటే గ్రూప్ని క్లిక్ చేసి కింద టామ్ చేసి ఈ వీప్ని అయితే క్లిక్ చేసి స్టార్టింగ్లో వచ్చేయండి. మనకు ఇక్కడ మనకు డైరెక్ట్ మనకు సాయి కార్డ్ నుంచి రావట్లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు స్టార్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ వచ్చేయండి. ఇది రైట్ సైడ్ స్క్రోల్ వచ్చేయండి. ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ వచ్చేయండి. ఈ విధంగా రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇంకా కొంచెం స్క్రోల్ చేయండి. మీ నేమ్ని బట్టి కొంచెం లెంత్ అనేది యాడ్ చేయండి. ఓకే, కొంచెం. ఓకే, పర్ఫెక్ట్. అండ్ కొంచెం లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటా. ఓకే, కొంచెం అంటే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకున్న దాంట్లోనే ఉంటుంది మనకు ప్రతి వీడియో. ఓకే, ఎండింగ్లో వచ్చేసి ఇక్కడ మీకు ఏ కార్డ్ నుంచి ఆఫ్ అయిపోతుంది కదా, ఇక్కడ ఎండింగ్ కార్డ్ వచ్చేసి రైట్ సైడ్ ఈ విధంగా లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఓకే, ఈ విధంగా లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. పర్ఫెక్ట్. అండ్ ఇక్కడ ఈ లిరికల్ గ్రూప్ చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు చూడండి మనకు యానిమేషన్ ఏ విధంగా వస్తుందో. ఓకే, చూస్తున్నారా? పర్ఫెక్ట్. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేవ్ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ మనకు ఈ ఫోటో అనేది క్లిక్ చేసి కింద టామ్ చేసి 3 డాట్స్ వచ్చేసి కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లో వచ్చేయండి. ఇంకేం లేదు, ఎండింగ్ మనకు ఇదే యానిమేషన్ కాబట్టి ఫోటో వచ్చేసి కింద టామ్ చేసి 3 డాట్స్ వచ్చేసి పేస్ట్ పెట్టి. ఓకే, ఈ విధంగా ప్రతిదీ యాడ్ అయితే చేసుకోండి. పర్ఫెక్ట్. ఓకే, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత పైన సెట్టింగ్ మన షేర్ ఆప్షన్ చేసి కింద ఎక్స్పోర్ట్ కొట్టండి. వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.